మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 22వ వచనం. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతిలో ఉన్నటువంటి గ్రంథము చాలా విలువైనది. ఈ గ్రంథం మన జీవితాన్ని బాగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, మనము చెడిపోతే బాగు చేసేది ఈ గ్రంథం. బాగుపడితే మనల్ని దేవునిలో పెంచేది ఈ గ్రంథం. దేవుని బిడ్డలారా, మనకెంతో ఉపయోగపడేది ఈ గ్రంథం. కాబట్టి మనము కుడిమికి కానీ ఎడమకు కానీ తిరగకోకుండా దేవునిలో స్థిరంగా ఉండాలంటే ఏకైక గ్రంథం, మనల్ని నిలబెట్టే గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు ఈ గ్రంథమును చదివితే నీ జీవితం చాలా అందంగా దేవునికి ఇష్టంగా మారుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైతే బైబిల్ను చదవకోకుండా ఉంటున్నారో, బైబిల్ను దూరం పెట్టి ఉంటున్నారో, బైబిల్కు దూరంగా బ్రతుకుతున్నారో, మీరందరికీ ఒక మంచి అవకాశం. బైబిల్ గ్రంథంను చదవండి, మీ జీవితాలను బాగు చేసుకోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ విలువైన గ్రంథం మా చేతిలో ఇచ్చినందుకు నీకు వందనాలు. దీనిని చదువుటకు, మా బ్రతుకుల మార్పు చెందుటకు, అలాగనే ఈ గ్రంథం మా జీవితాలను నీలో స్థిరపడుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.